మంత్రి పదవిపై ఆశలు, ఆ ఫలితంతో కష్టాలు. ఆయనకు మంత్రి పదవిపై ఎన్నో ఆశలున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వ కాలంలో ఎప్పుడో ఒకప్పుడు తనకు మంత్రి పదవి గ్యారంటీ అనే థీమ్ ఆయనలో ఎప్పటికప్పుడు కనిపిస్తూ ఉంటుంది. అందుకు తగ్గట్టుగానే ఆయన ప్రయత్నాలు కూడా కొనసాగుతూ ఉంటాయి. అలాంటి ఆ నేతకు ఒక్క మున్సిపల్ ఫలితం ఊహించని విధంగా షాక్ ఇచ్చిందనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరందుకుంది. మల్రెడ్డి రంగారెడ్డి ఇబ్రహీంపట్నం కాంగ్రెస్ ఎమ్మెల్యే 2023లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో తనకు మంత్రి పదవి వస్తుందని ఆశించారు. ఉమ్మడి రంగారెడ్డి జిల్లా కోట నుంచి ఛాన్స్ వస్తుందని భావించారు. కానీ సామాజిక వర్గ సమీకరణాల ఆధారంగా మల్రెడ్డికి మంత్రి పదవి దక్కలేదు. అప్పటి నుంచి మల్రెడ్డి రంగారెడ్డి అసంతృప్తితో ఉన్నారు. దీంతో మల్రెడ్డికి ఏదో ఒక పదవినిచ్చి సంతృప్తి పరుస్తారనే చర్చ జరిగింది. కానీ తాజాగా జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో కథ మొత్తం అడ్డం తిరిగింది. తాజాగా రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు జరిగాయి. ఇబ్రహీంపట్నంలో మొత్తం 24 వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీకి చెందిన 13 మంది సభ్యుల మద్దతుతో పాటు ఒక బీజేపీ కౌన్సిలర్, మరో ఇండిపెండెంట్ సభ్యుడు బీఆర్ఎస్ కి మద్దతు తెలిపారు. కాంగ్రెస్ పార్టీ 8 కౌన్సిలర్ స్థానాలు గెలిచింది. మరో సభ్యుడి మద్దతుతో కాంగ్రెస్ బలం 9కి చేరింది. ఒక కౌన్సిలర్ కనిపించడం లేదని అతని కుటుంబ సభ్యులు హైకోర్టుకు వెళ్లారు. దీంతో ఈ ఎన్నికపై హైకోర్టు స్టే ఇచ్చింది. ఈలోపు మున్సిపల్ చైర్మన్ ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ కు చెందిన సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా ఎన్నికయ్యారు. కానీ కోర్టు స్టే ఆర్డర్ ఇవ్వడంతో అధికారులు ధృవీకరణ పత్రం ఇవ్వలేదు. దీంతో ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. అయితే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి ఊహించని షాక్ ఇచ్చాయి. మంత్రి పదవిపై బోలెడాశలు పెట్టుకున్న మల్రెడ్డి రంగారెడ్డికి ఇప్పుడు పొలిటికల్ గా ఇబ్బందులు తప్పవనే టాక్ వినిపిస్తోంది. రంగారెడ్డి జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న తనకు మంత్రి పదవి రాకపోవడం ఏంటని, సామాజిక వర్గమే తన పదవికి అడ్డంకి అంటే రాజీనామా చేసేస్తానని ఆయన అనేక సార్లు కామెంట్స్ చేశారు. అంతేకాదు ఢిల్లీలో ఏఐసిసి స్థాయిలో మంత్రి పదవి కోసం ప్రయత్నాలు చేశారు. కానీ మల్రెడ్డికి మంత్రి పదవి రాలేదు. ఇప్పుడు తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఇబ్రహీంపట్నంలో ఆశించిన స్థాయిలో మున్సిపల్ ఎన్నికల ఫలితాలు రాకపోవడం మల్రెడ్డికి మైనస్ గా మారిందనే చర్చ జరుగుతోంది. మొత్తానికి మున్సిపల్ ఎన్నికల ఫలితాలు ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవిని దూరం చేయనున్నాయా అనేది చూడాలి.